అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో సెక్షువల్గా ఇబ్బంది పడే మగవాళ్ళు చాలామందికి అసలు ఈ ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది, అసలు అంగస్తంభన ఎలా అయింది, ఒకవేళ అంగస్తంభన సమస్య రావడానికి గల కారణాలు ఏమిటి అని తెలుసుకోవాలి అని చాలా రకాలుగా ఈ యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో నేను అసలు సెక్స్ కోరికలు వచ్చినప్పుడు అంగం ఏ విధంగా గట్టిపడిద్ది, ఒకవేళ సెక్స్ కోరికలు వచ్చినా అంగం గట్టిపడకపోవటానికి లేదా అంగస్తంభన సమస్య రావటానికి లేదా అదే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావటానికి ఏ విధంగా ఈ కారణాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంటే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన అంటే సెక్షువల్గా కోరికలు వచ్చినప్పుడు అసలు అంగం ఏ విధంగా గట్టిపడిద్ది, పెన్నిస్కి ఎరెక్షన్ ఎలా వచ్చిద్ది అనేది ఒకసారి నేను ఈ డయాగ్రామ్లో ఒకసారి నేను క్లియర్గా చెప్తాను. ఇది నార్మల్గా మగవాళ్ళకు ఉండే పెన్నిస్ని ఇట్లా ఉంటుంది. నార్మల్గా పెన్నిస్, ఈ పెన్నిస్ లోపల ఇది కార్పోరా క్యావర్నోజా అంటారు. ఈ కార్పోరా క్యావర్నోజాలోకి ఎప్పుడైతే సెక్షువల్ కోరికలు వస్తాయో మగవాళ్ళకి, ఈ సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు ఈ కార్పోరా క్యావర్నోజాలోకి బ్లడ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే సెక్షువల్ కోరికలు వచ్చి ఈ కార్పోరా క్యావర్నోజాలోకి బ్లడ్ ఎక్కువగా వస్తుందో దానివల్ల ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ స్ట్రెచ్ అయ్యిద్ది, అంటే మజిల్ సాగిద్ది అనమాట. ఈ మజిల్ ఎంత ఎక్కువ సాగితే అంటే ఎంత ఎక్కువ బ్లడ్ వస్తే అంత ఎక్కువ స్ట్రెచ్ అయ్యిద్ది. ఎంత ఎక్కువ స్ట్రెచ్ అయితే పెన్నిస్ అంత పెద్దగా అయ్యిద్ది, అంత లావుగా అయ్యిద్ది. సో ఈ మజిల్లోకి బ్లడ్ వచ్చి ఈ మజిల్ స్ట్రెచ్ అవటం వల్ల అంటే ఎక్స్పాండ్ అవటం వల్ల లేదా సాగటం వల్ల ఈ వెయిన్స్, ఈ డోర్సల్ వెయిన్స్ అనేవి ఇవి బ్లాక్ అయిపోతాయి. ఇవి బ్లాక్ అయిపోవటం వల్ల ఏమైందంటే పెన్నిస్లోకి వచ్చిన బ్లడ్ పెన్నిస్లోనే ఉండి ఎరెక్షన్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే అంగం గట్టిపడాలి అని అంటే సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు ఈ కార్పోరా క్యావర్నోజా అనే ఈ రెండు సిలిండర్స్లోకి బ్లడ్ ఎక్కువ రావాలి. ఈ బ్లడ్ ఎక్కువ వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న మజిల్ కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యి మజిల్ కంప్లీట్గా సాగి మళ్ళీ ఈ బ్లడ్ వచ్చిన బ్లడ్ బయటికి వెళ్ళిపోకుండా అంటే బయటికి లీక్ అయిపోకుండా ఈ వెయిన్స్ అనేవి బ్లాక్ అయిపోవాలన్నమాట. ఈ రెండు వెయిన్స్ బ్లాక్ అయిపోవాలి. అప్పుడు పెన్నిస్లోకి వచ్చిన బ్లడ్ పెన్నిస్లోనే ఉండి ఎరెక్షన్ వస్తుంది. అది నార్మల్ ఎరెక్షన్ మెకానిజము. సో ఎవరైతే నార్మల్గా ఈ బ్లడ్ ఎక్కువ వస్తుందో మజిల్ కంప్లీట్గా సాగిద్దో అటువంటి వాళ్ళలో పెన్నిస్ కంప్లీట్గా ఎరెక్షన్ వచ్చి సెక్షువల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. కానీ కొంతమందిలో ఏమైంది అని అంటే ఈ సెక్షువల్గా వాళ్ళకి కోరికలు వచ్చినప్పటికీ పెన్నిస్ లోపలికి ఈ కార్పోరా క్యావర్నోజా పెన్నిస్ లోపలికి బ్లడ్ సప్లై అనేది అనుకున్నంత రాదు. నార్మల్గా 35 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో రావాల్సిన బ్లడ్ 20 సెంటీమీటర్స్ లేకపోతే 15 సెంటీమీటర్స్ తక్కువ వెలాసిటీతో బ్లడ్ వస్తుంది అనమాట. సో దానివల్ల పెన్నిస్ జస్ట్ సైజ్ పెరిగిద్ది, అంతేగాని ఫుల్ స్టిఫ్నెస్ రాదు. జస్ట్ ఉన్నదానికన్నా సైజ్ పెరిగిద్ది, మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. కొంతమందిలో ఏమైందంటే పెన్నిస్కి బ్లడ్ వస్తుంది, బ్లడ్ 35 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో బ్లడ్ వస్తుంది. కానీ ఈ మజిల్ అనేది బాగా హార్డ్ అయిపోయింది అనమాట. ఈ మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల ఈ హార్డ్గా ఉన్న మజిల్ బ్లడ్ వస్తున్నా కూడా ఎక్స్పాండ్ అవ్వదు, అంటే మజిల్ సాగదు, గట్టిపడిపోవటం వల్ల ఆ బ్లడ్కి ఉన్న ఫోర్స్ సరిపోదన్నమాట. ఈ మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల దానివల్ల కూడా జస్ట్ పెన్నిస్ సైజ్ పెరిగిద్దిలే కానీ ఫుల్గా ఎరెక్షన్ రాదు. ఎప్పుడైతే పెన్నిస్కి బ్లడ్ సప్లై తక్కువ వచ్చినా లేకపోతే బ్లడ్ వస్తున్నా మజిల్ హార్డ్ అయిపోయినా బ్లడ్ సప్లై రాక ఎరెక్షన్ రాదు. ప్లస్ ఈ వెయిన్స్ కూడా ఓపెన్ అయిపోయే ఉంటాయి. సో ఈ వెయిన్స్ క్లోజ్ అయిపోతేనే పెన్నిస్లోకి వచ్చిన బ్లడ్ పెన్నిస్లో ఉండి ఎరెక్షన్ మెయింటైన్ అయ్యింది. కానీ ఈ వెయిన్స్ ఓపెన్ అయిపోవటం వల్ల మళ్ళీ వచ్చిన బ్లడ్ వచ్చినట్లు ఈ వెయిన్స్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది అనమాట. పెన్నిస్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే సెక్షువల్గా ప్రాబ్లం వచ్చి అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే వాళ్ళకి ఏ కారణం వల్ల ఈ అంగస్తంభన సమస్య వస్తుంది. పెన్నిస్కి బ్లడ్ సప్లై లేక ఈ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఇక్కడున్న మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా, లేదు అనంటే బ్లడ్ సప్లై వస్తున్నా లేకపోతే మజిల్ బాగానే ఉన్నా ఈ వాల్వ్స్ అనేది ఇక్కడి నుంచి బ్లడ్ లీక్ అయిపోతుందా, మెయిన్గా ఈ 3 కారణాలే ఉంటాయి. సో ఫస్ట్ కారణం ఏంటనేది తెలుసుకోవాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏమిటి, బ్లడ్ సప్లై రావట్లేదా,
లేకపోతే మజిల్ హార్డ్ అయిపోయిందా, లేకపోతే ఈ వెయిన్స్ అనేది బ్లాక్ అయిపోయినాయా అనేది తెలుసుకోకుండా ప్రతిదానికి వైగ్రా టాబ్లెట్స్ వాడతా వాళ్ళ టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఎప్పుడైనా సరే అంగస్తంభన సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ దానికి కరెక్ట్గా కారణం ఏంటనే తెలుసుకోవాలి. మా హాస్పిటల్లో ఖచ్చితంగా ఈ అంగస్తంభన సమస్యకి ఫస్ట్ కరెక్ట్గా కారణం ఏమిటి, పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, పెన్నిస్ లోపల ఈ మజిల్ ఎలా ఉంది, లేకపోతే పెన్నిస్ నుంచి బ్లడ్ లీక్ అయిపోతుందా, ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా సెక్షువల్గా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% దాని సొల్యూషన్ అనేది దొరికిద్ది. సో ఎవరైనా సరే ఈ అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ సమస్య ఉన్నా ఫస్ట్ దాని కరెక్ట్గా కారణం ఏంటి అని తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.